హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఎంజీ హెక్టర్ షార్ప్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ అండి. పానరామిక్ సన్ రూఫ్తో ఈ కార్ అయితే వస్తుంది. 8 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. ఎంజీ హెక్టర్ షార్ప్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్. 2019 నవంబర్ కారు. 2034 నవంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ 58,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇన్వాయిస్ ఓనర్. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ 1గా ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయి, స్టెప్నీ టైర్తో సహా. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఒక 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే రావచ్చు. ఏసీ, చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 సైడ్స్ అయితే ఉన్నాయండి. అలాగే హారిజంటల్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే సన్ రూఫ్, పానరామిక్ సన్ రూఫ్, బిగ్ సన్ రూఫ్ అయితే ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ కానీ, బూటు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ 2026 నవంబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 10 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇక కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ డిమాండ్ చేసేది చూసుకున్నట్లయితే 9,90,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి. ఒక కీ అన్యూజ్ అండి. 2 కీస్, స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఎంజీ హెక్టర్ షార్ప్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. 100కి దాదాపుగా 90 నుంచి 100% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. టైర్స్ వచ్చేసి 60% ఉన్నాయండి. కార్తో వచ్చినటువంటి టైర్లు అండి 4 కూడా. అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కారు. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బూటు బటన్ ప్రెస్ చేస్తే చాలు, హైడ్రాలిక్ అండి. బూట్ ఓపెన్ అయ్యింది. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. 5 సీటర్ అండి. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఓపెన్ కరవయ్య చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% స్టెప్నీ టైర్, ఒక 50 నుంచి 60% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బటన్ ప్రెస్ చేస్తే చాలు మన బూట్ అనేది క్లోజ్ అయితే అయిద్దండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ ఉన్నాయి వెనకాల. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్. అలాగే రూఫ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. పానరామిక్ సన్ రూఫ్తో ఈ కార్ అయితే వస్తుందండి. చూడొచ్చు,
డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 సైడ్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్, ఆడియో, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే 58,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి 360 డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. మొత్తం టచ్ అండి చూసుకున్నట్లయితే. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చూడొచ్చు. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. టైర్ వచ్చేసి ఒక 50-60% టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఎక్సలెంట్గా అయితే ఉందండి. హెవీ అయితే ఏం లేదు. ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ 1గా అయితే ఉంది. యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ 2 కూడా పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. పెద్ద ఇంజన్ కాబట్టి పక్క బ్యాక్ కంప్రెసర్ అంటే గ్యాస్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ కారుకి అది కూడా అయితే ఏం లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2019 నవంబర్ కారు 58,000 తిరిగింది. జెన్యూన్ రేటింగ్. ఫస్ట్ ఓనర్ కారు. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు ఉన్నాయి. 9,90,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగున్నారు. అందరికీ బాయ్. జై హింద్.